పైకెత్తి సంతోషంగా ఉన్నది బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఒకసారి సంతోషంగా చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దొరికి ప్రార్థనలో పాటల్లోనూ కీర్తన భావంలో స్తుతి ఆదరణలోనూ అంత మాత్రమే కాకుండా మొదటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ పునరుత్థాన మాధ్యమానం ఆరాధన ఈ రీతిగా చేయడానికి అసలు గడిపే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవాదినానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సాక్షులకి ఒక సమయం పడుతుంది. సాక్ష్యాలు చెప్పాలని ఆశ కలిగి ఉంటే మీ జీవితంలో, మీ కుటుంబం జీవితంలో, మీ పిల్లల జీవితంలో సాక్ష్యాలు ఎవరో చెప్పాలని ప్రేరేపణ కలిగి ఆశ కలిగి ఉంటే ఒకరికి గుర్తంగా సాక్ష్యాలు సమయం పడుతుంది. ఒకవేళ ఎవరు లేకపోతే వాక్యాలను వెళ్ళిపోతాం. సమయం చాలా విలువైంది. ఒక నిమిషం పోయినా కానీ ఎంతో బాధగా ఉంటుంది. అందుకని సమయాన్ని మనము పాటించాలి, సమయాన్ని మనము గమనించాలి. చేరు వచ్చిన మీ అందరికీ మరొకసారి ఉన్నాను తెలియచుకున్నాను. పక్కన ఉంటే ఎవరు ఉన్నా చెప్తున్నాను, పక్కన వాళ్ళకి లేకపోతే మీరు మీరే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. నేను చెప్పే ప్రతి అంశం మీరు రాసుకోండి, ఇంటికి మీరు చదువుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు వాడిన ఖడ్గము లాంటిది. ఆ ఖడ్గాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు. కూరగాయలకి ఒక కత్తి వాడుకుంటే ఆ కూరగాయలు చక్కగా తెలుపుతాయి. అలాగే నువ్వు కూడా దేవుని వాక్యం చెప్పి నువ్వు ఉన్న అవయవాలు పుల్లు కుట్రలు అన్నీ తెగిపోతావు. అవునా? ఒక చేపతో వస్తున్నావో రుచికరమైన కూరగాయలు తెగితే వాక్యమైన చేపతో నువ్వు వస్తుంటే నీ దేహంలో ఉన్న ప్రతి అవయవాలు తెగిపోతాయి. నమ్ముతున్నారు ఈ మాటలు? అంటే మనకు ఒక ఆత్మ ఉన్నది, ఆత్మ ఖడ్గం ఉన్నది. ఏంటిది? ఏంటిది? ఆత్మ ఖడ్గం. ఇది చదువుతా ఉంటే నేను ఉన్న అబద్ధాలు, కుట్రతనము, మోసము, దొంగతనం ఇవన్నీ మనం బయటపడతా ఉంటాయి అన్ని చదువుతున్నప్పుడు. అందుకని ఇంకో కాంతిలో మన పాపలు ఏమవుతుంది? కనపడుతూ ఉన్నవి. అంటే వాక్యం చదివినప్పుడు నీలో ఉన్న అవయవాలు ఏమైపోతే కట్టేపోతుంది, పరిశుద్ధపరచబడతా ఉంటాయి. అందుకని ఆత్మీయ ఆహారాన్ని మనం ఏం చేయాలి? చదువుతున్నప్పుడు మనకున్న లోపాలన్నీ బయటపడతా ఉంటాయి. నేను ఆ రోజు చేసాను, ఈ రోజు అది చేశాను, అన్నీ బయటపడతా ఉంటాయి. అంటే వాడుకున్న దాన్ని బట్టి మనం జాగ్రత్తగా మనం ఏం చేయాలి? వాడుకోవాలి. అందుకని ఈ కత్తి రెండంచులు వాడి ఖడ్గం లాంటిది. ఒకటి ఆత్మీయ కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఒకటి ఆత్మ సంబంధమైన ఈ దేహాన్ని వాక్యం చదివినప్పుడు కూడా మనము కట్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే క్రైస్తవులు వడ్డీకి ఇవ్వచ్చా? వడ్డీకి ఇవ్వచ్చా? అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేసుకోవచ్చా అన్న అంశం మీద నేను మాట్లాడతాను. వారం ప్రతి అంశం మీద నేను మాట్లాడతాను. అంశం మీరు చక్కగా మీరు రాసుకోండి. మీరు బైబిల్ మీరు డైరీలో మీరు రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చాలా మంది డబ్బు వలన ఎన్నో వ్యభిచారాలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మోసాలు, ఈ డబ్బు వలన ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు. బంధువుల కన్నా, రక్త సంబంధుల కన్నా డబ్బుకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు చాలా మంది. డబ్బు ఉంటే చాలా, నాకేం అవసరం లేదని చెప్పి చాలా మంది అనుకుంటారు. సొంత ఇంటి వాళ్ళే మనకి వడ్డీకి ఇస్తూ ఉంటారు, ఓరికి ఇస్తామని డబ్బు రావని. అర్థమవుతున్నా నా మాటలు? ఏమో అర్థమవుతుందా? నాకు తెలుసు, నేను తలతో ఉంచుకున్నాను. నాకు తెలుసు డబ్బు. సొంత ఇంటి వాళ్ళే వడ్డీకి ఇస్తా ఉన్నారు. ఎందుకు వడ్డీకి ఇస్తున్నారంటే మళ్ళీ ఓరికి నేస్తే మళ్ళీ ఆ డబ్బులు రావు. అర్థమవుతున్నా నా మాటలు? ఓరికి నేస్తే ఆ డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రావాలంటే వడ్డీకి ఇస్తే వాళ్ళకి భయం ఉంటది, వాళ్ళకి జ్ఞాపకం ఉంటది. కాబట్టి వడ్డీకి ఇచ్చి రోజులు లెక్కేసుకోవచ్చు, గంటలు లెక్కేసుకోవచ్చు, నిమిషాలు కూడా లెక్కేసుకోవచ్చు, నెలలు లెక్కేసుకోవచ్చు, సంవత్సరాలు లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే అతను వడ్డీకి ఇచ్చాడు కాబట్టి ప్రతి గంట ప్రతి నిమిషం కూడా చాలా విలువైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది వారం వడ్డీలు తిప్పుతూ ఉన్నారు. వారం వడ్డీ 1000 రూపాయలు తీసుకుంటే వారానికి 1000 రూపాయలు, 100 రూపాయలు వడ్డీ కట్టాలి. ఎంత? 100 రూపాయలు వడ్డీ కట్టాలి. అవన్నీ చూసిన 1000 రూపాయలు ఎంత ఉంటుంది? వడ్డీ మటుకు పెరిగిపోతా ఉంటుంది. వారం పెరిగిపోతా ఉంటుంది. 10 వారాలు 100 రూపాయలు వడ్డీ కట్టాలి. అసలు ఏమంతా ఉంటుంది? వడ్డీ పెరిగిపోతా ఉంటుంది. ఒకసారి మా అన్నయ్య కూడా, నేను ఒకసారి వడ్డీకి తీసుకుంటే ఇక నేను ఏడ్చి చెప్పుకోలేక బాధపడ్డా. వడ్డీ పెరిగిపోయింది. అసలు అయితే ఉంది వడ్డీ కన్నా అసలు ఇంకా వడ్డీ ఎక్కువ పెరిగిపోయింది. ఒకసారి నా వల్ల మా అన్నయ్య చెప్పుకొని, అన్న ఇది పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా
అదే లాభం లేదు, ఇంకా లాభం లేదు. కానీ నేను ఇస్తాను, డబ్బులు ఇస్తాను, వడ్డీ ఇవ్వకుండా అసలు ఇస్తాను అని చెప్పేసి నువ్వు మాట్లాడుకో, అసలు నేను ఎంత కొట్టి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆ మాట నాకు చెప్పాడు. అప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా వల్ల కాదమ్మా, నేను వడ్డీ కట్టలేకపోతున్నానమ్మా, వడ్డీ ఎక్కువ పెరిగిపోయింది, 1000 రూపాయలకి 500 రూపాయలు వడ్డీ పెరిగిపోయింది, నా వల్ల కాదని చెప్పేసి ఆమె మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మొన్న వచ్చి అసలు ఇచ్చేసి ఆమెకి నాకు సంబంధం లేకుండా అది ఆ కొరికి తెచ్చేసాను. హల్లెలూయా. అంటే వడ్డీ ఎంత భయంకరమైనదో మనం గమనించుకోవాలి. వడ్డీకి ఇచ్చేవాళ్ళు లాభాలు పుంజుకుంటారు, వడ్డీకి ఇచ్చేవాళ్ళు లాభం చూసుకుంటే కానీ నువ్వు బ్రతుకుతున్నావా, నువ్వు తింటున్నావా, తినట్లేదా, నువ్వు అసలు ఎలా ఉన్నావా అని నీ గురించి అసలు పట్టించుకోరు. వడ్డీ వాళ్ళకి కావాల్సింది వడ్డీ. వాళ్ళకి ఏం కావాలి? నువ్వు ఎట్టన్నా ఉన్నామా, నువ్వు ఎట్టన్నా బ్రతుకున్నా నాకెందుకు, నువ్వు పచ్చని మెడికలు తింటావో, బిర్యానీ తింటావో, గంజి పోసుకున్నావు నాకెందుకు, నువ్వు ఎలా ఉంటావు నాకెందుకు, నాకు కావాల్సిన వడ్డీ, నాకు కావాల్సిన నా డబ్బులు నాకు కావాలి, నాకు కావాల్సిన వడ్డీ. శనివారం నాడు నా వడ్డీ నాకు అప్పగించి నువ్వు ఎటున్నా పో, నాకు ఎందుకు అమ్మా తల్లి, నువ్వు ఎటున్నా పో, నాకు ఎందుకు, నాకు కావాల్సిన వడ్డీ. కట్టయినప్పుడు నువ్వు ఎందుకు తీస్తున్నావు, చాటనప్పుడు నువ్వు ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి చాలా మంది మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోతాను. నేను ఎక్కువగా విశ్వసించాను నేను, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చూపించకుండా నా ఇష్టం వచ్చిన మాట చెప్పండి ఉపయోగం ఉంది. పరిశుద్ధ గ్రంథం వచ్చి మీరు చూపిస్తా ఆ మాట. ఈ అద్వితోపదేశ కాండము, ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము తరతరగా చదవండి. చాలా అంశాలు ఉంది, చక్కగా చదవండి. 28వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నారు. ఆ ద్వితోపదేశ కాండము ఆ 120 ఒక మాట నాకు, ఆ మాట 28వ అధ్యాయము ఆ అంశాలు మీరు చక్కగా అంశాలు రాసుకోండి. ఎవరైనా వడ్డీకి ఇస్తే కనుక ఇలాంటి వాక్యాలు మీరు చూపించవచ్చు, చక్కగా సేవకులు కూడా అంశాలు రాసుకోవచ్చు. 28వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా తొందరగా. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధనానిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నీకు ప్రభువు తెలియజేస్తున్నట్లంటే నువ్వు అనేక జనములకు నీవు అప్పు ఇచ్చదవు కానీ నీవు అప్పు చేయవు. నీ ధననిధిని నేను కుమ్మరిస్తాను, నీ ఇంటిలో నేను ధననిధిని కుమ్మరిస్తాను. ఎవరైతే ఒక వ్యక్తి వడ్డీ లేకుండా అప్పిస్తున్నాడంటే దేవుడి కొంత దేవుడు అతన్ని ఆశీర్వదించాలని మనం చెప్పుకోవాలి. ఒక వ్యక్తి నీకు ఊరికినే డబ్బు ఇస్తాను అంటే దేవుడు అతను ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు, అతని గొప్ప చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అనేక మందికి ఇచ్చేవాడుగా ఉంటాడు కానీ పుచ్చుకునేవాడుగా ఉండడు. ప్రభు అన్న మాట అంటే ఇదిగో అతను నేను తలగా ఉంచున్నాను కానీ అతను నేను తోకగా అతను నేను ఉంచనే అంటున్నాడు. అంటే ఇక్కడ మా చదువుకున్న వాక్యం గమనించినట్టయితే దేవుడు ఆకాశం నుండి తన మంచి ధననిధిని కురిపిస్తాడు. అంటే నీ ఇంట్లో ధననిధిని కురిపిస్తాడు ఎప్పుడంటే దేవుడు ఎందుకు భయభక్తులు కానీ జీవించేటప్పుడే ధననిధిని కుమ్మరిస్తాడు. నువ్వు అనేక మందికి ఇచ్చే బట్టిగా నీవు ఉంటావు కానీ చెయ్యి చాపే బట్టిగా నీవు ఉండవు. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 37వ కీర్తన 21వ వచనం త్వరగా చదవండి. నేను ముగిస్తా, త్వరగా చదవండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం గమనించినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుండును, నీతిమంతులు దక్షము ధర్మము ఇత్తుడు. చూడండి, భక్తిహీనులైతే అప్పు చేసి తీర్చగా ఉండరు, నీతిమంతుడు దక్షము కలిగి అతను ఇచ్చేవాడిగా ఉంటాడు. ధర్మం ఇస్తారు. చూడండి, ఎవరైనంటే
నీతిగా బ్రతికే వాళ్ళు, ఎవరైతే ప్రభువుకు నమ్ముకుంటారో, ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, నీతిగా బ్రతికే వాళ్ళు ఏం చేస్తుంటే ధర్మం, ఇతరులకి ధర్మం ఇచ్చేవారు ఉంటారు. ఏది ఆశించకుండా దేవుడు వాళ్ళు నీతిమంతుల గురించి సహాయం చేసేవారుగా ఉంటారు. అతడు ఎలా ఉంటాడు? భక్తిహీనులైతే అప్పు చేస్తారు, తీర్చగా ఉంటారు. వాళ్ళు దేనికి చేస్తారు? అప్పు దేనికి చేస్తారు? దేనికి ప్రయత్నం చేస్తూ వాళ్ళు అప్పులు చేస్తారు, కానీ వాళ్ళు తీర్చగా చాలా మంది ఉంటారు. అందుకనే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు భయం పడతా ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎక్కడున్నామంటే ఏమో తెలియదు, ఎక్కడికి పోయాలని అంటాం. ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికో వెళ్ళాలండి, ఎక్కడ పని వెళ్ళాలండి, బయటికి వెళ్ళాలని అంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు. ఏడమ్మా నీ భర్త ఏడమ్మా అంటే, లేదండి పొద్దున పోయాడండి, ఎప్పుడు వస్తాడో తెలియదు, పడికని చెప్పి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడు మా గురించి మాకేం తెలుసు అని చెప్పని అంటారు. ఎందుకనంటే అప్పు చేసి తీర్చకుండా, చాలా మంది తీర్చకుండా తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరనంటే అప్పు చేసిన వాళ్ళు భక్తిహీనులు, అంటే దేవుని ఎరగని వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు, డబ్బు విలువ తెలియకుండా ఎలా పడితే ఖర్చు పెట్టే వాళ్ళు అప్పు చేస్తారని తీర్చుకునే వాళ్ళు ఉంటారని దేవుని వాక్యం. అంతే నీతిమంతులు దాక్షము కలిగి వాళ్ళు ఏం చేస్తారు? ధనం ఇస్తారు. వాళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది వాళ్ళ దగ్గర. అంత మాత్రమే కూడా మనం గమనించినట్టే 112వ కీర్తన 5వ వచనం గమనించినట్టే అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. 112వ కీర్తన 5వ వచనం కూడా దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి యాజ్యము గెలుచును. చూసారా, మనం గమనిస్తున్న 112వ కీర్తన 5వ వచనం ఏమంటుందంటే, అక్కడ ఏమంటుందంటే దయా భాగ్యము అప్పించువారు భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారు వారి రాజ్యము గెలుచును. ఇదిగో ఎవరైతే దయ మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దయా కనికరం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పిచ్చేవారిగా ఉంటారు. వాళ్ళు భాగ్యవంతులు. ఎవరంటే దేవుని దృష్టిలో భాగ్యవంతులుగా ఉంటారు. ఎవరైతే అప్పు ఇస్తారో, ఎవరైతే సహాయం చేస్తారో, నీకు అవసరం వచ్చినప్పుడు, నీ పెళ్లికి అవసరమైనప్పుడు ఎవరైతే నీకు సహాయం చేస్తారో, నీ బిడ్డకి బాగానప్పుడు, నీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళు సహాయం చేస్తారో వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం చదివితే మనకు సంతోషం రావాలి. ఎందుకంటే వాళ్ళు భాగ్యవంతులుగా మనుషులు చెప్పలేదు, కానీ దేవుడే వాళ్ళు భాగ్యవంతులుగా ఎంచుతున్నారు. న్యాయ విమర్శల వారు దేవుడి రాజ్యముల వాళ్ళు నిలుస్తారు. దేవుడి రాకడల వాళ్ళు నిలుస్తారు. ఎందుకంటే ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు భాగ్యవంతులని ప్రభువే సాక్షి చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా లోకస్వార్త 6వ అధ్యాయం 35వ వచనం గమనిస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. ఆ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. లోకస్వార్త 6వ అధ్యాయము 35వ వచనం కూడా చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. లోకస్వార్త 6వ అధ్యాయము 35వ వచనం కూడా మాటను మనం చదువుకుందాం. 35వ అధ్యాయం 6వ అధ్యాయం 35వ వచనం చదువు. మీరైతే ఎట్టి వాళ్ళని మూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారునై ఉండును. ఆయన కృతజ్ఞత లేని వారిని ఎడల చాలు. మనం గమనించినట్లయితే నీ వాటిని గురించి నిలపడా చేయు, మీరు శత్రువుని ప్రేమించండి, మేలు చేయుడి, అప్పు ఇవ్వడి, అప్పుడు నీ ఫలము గొప్పదని మీరు సర్వోన్నతుని కుమారులై ఉండునని చెప్పారు. చూడండి, ఇక్కడ మనకు శత్రువులు కనపడుతున్నారు. ఒకవేళ మీకు శత్రువు ఉన్నా సరే ఆ శత్రువుని మీరు అప్పు ఇవ్వమంటున్నారనంటే మరి అంత దానస్యం కలిగిన వాళ్ళమై ఉన్నారు. చూడండి, ఎంత మనము వాళ్ళకి సహాయం చేయగలిగిన వాళ్ళమై ఉండాలి. చూడండి, ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో మీ శత్రువులకి మీరు మేలు చేయండి, మీ శత్రువులకి మీకు మేలు చేయండి. ఆ మేలు చేస్తే అప్పుడు మీరు అప్పు ఇవ్వండి, అప్పుడు మీ
ఫలము గొప్పదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంత మాత్రమే మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు, కుమార్తెలుగా మీరు ఉంటారు. ఎప్పుడంటే మీ శత్రువుని ప్రేమించి మిత్రులుగా చేసుకొని వారికి సహాయం చేసినప్పుడే మీరు శత్రువులకి అప్పించేవారిగా ఉండాలి, కానీ శత్రువులకి ముఖము తిప్పుకునేవారి మనము ఉండవరకు. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండము 22వ అధ్యాయం 25వ వచనం కూడా గమనించినట్లయితే అక్కడ కూడా చక్కని మాట మీరు చక్కగా అంశాలు రాసుకోండి, ఇంటికి తర్వాత చదువుకోండి. చాలా విలువైన వాక్యాలు, చాలా విలువైన అంశాలు కాబట్టి చక్కగా మీరు ఇంటికి చక్కగా రాసుకోండి. ఇంటికి మీరు దీన్ని ధ్యానం చేయండి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నా. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పించిన ఎడలా వడ్డీకిచ్చేవాని వలె దాని ఎడల జరిగింపకూడదు, వారికి వడ్డీ కట్టకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఒక పేదవారికి సొమ్ము ఇచ్చి అప్పించిన ఎడల వారికి ఏం చేయాలంట, వడ్డీ కట్టకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారి మనకి స్పష్టంగా తెలియజేస్తున్నమాట. మనం ఏం చేస్తామంటే వారం తీసుకొని వడ్డీలు కడతానే ఉంటాం. మనకి దేవుడికి భయం లేకపోతే మనం ఏం చేస్తాం, అప్పులు చేస్తూ ఉంటాము, అప్పు చేసి ముప్పు తిప్పలు పడుతూ ఉంటాము. అందుకని మనం ఏం చేయాలంటే అప్పు చేసి పప్పు కూడు నీవు తినకూడదు అని అంటారు చాలా మంది. అప్పు చేసి ఏం చేయకూడదు అంట, పప్పు కూడు నువ్వు తినకూడదు. వాళ్ళు ఎప్పుడు ఇంటి మీద పడతాడో నీకు తెలియదు, ఎప్పుడు అడుగుతాడో తెలియదు, ఏ టైంలో వచ్చి అడుగుతాడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే అప్పు నీవు చేయకూడదు. ఒక పేద వారికి సొమ్మిచ్చినప్పుడు వారి ఎడల వడ్డీ తీసుకోకూడదని ఇక్కడ దేవుడు నాకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ వాక్యాలు రోజువారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే మనకు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ వాక్యాలు ఆశ్చర్యపోతారు, భయపడతారు. వడ్డీ తీసుకోవాలని ఉన్నానని దేవుడి వాక్యం అంటే అది ఏమన్నారండి, వాళ్ళు ఏదో మా బైబిల్ ఏదో రాస్తా ఉంటారు, అన్ని మామూలుగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక మాట ఉన్నది, అక్కడ చూడండి విలాప వాక్యం గమనిస్తుంటే విలాప వాక్యంలో నేను ఒక మాట చూపిస్తాను. విలాప వాక్యాలు 25వ అధ్యాయము 36వ వచనం చదివినట్లయితే ఇక్కడ నా మాటలుగా దేవుని వాక్యమే నేను చూపిస్తాను. విలాప వాక్యములు 25వ అధ్యాయము 36వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. విలాప గ్రంథములు నిర్గమాకాండం పక్కనే ఉంటుంది. ఏం వాక్యం అండి, విలాప లేవి కాండం, క్షమించండి, లేవి కాండము 25వ అధ్యాయము 36వ వచనం మనము చదువుకున్నాం. 25వ అధ్యాయము లేవి కాండము, క్షమించండి, 2 వాక్యాలు ఉంటాయి కాబట్టి అర్థం కాదు. విలాప వాక్యములు 25వ అధ్యాయము లేవి కాండం, క్షమించండి, లేవి కాండము 25వ అధ్యాయము 36వ వచనం చదవమ్మా. నీ దేవునికి భయపడి వారి యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతికినట్లు. చాలు చూడండి, నీవు దేవునికి భయపడి వారి యొద్ద వడ్డీకని నీవు తీసుకొనకూడదు, నీ సహోదరుని వలన బ్రతకవలెను. చూడండి, మనం గమనించినట్టు ఇక్కడ వడ్డీ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నీవు దేవుడికి నువ్వు భయపడాలి. నేను చేస్తున్న తప్ప లేకపోతే కరెక్ట్ అని చెప్పేసి నీవు దేవునికి నువ్వు భయపడినప్పుడు నీ సహోదరుని నీ వలన బ్రతకాలంటే, సహోదరులు అంటే ఎవరు, మన ఇంటి వాళ్ళు కాదు, మన పక్కన వాళ్ళు కాదు, ఒక వేరే దేశంలో వడ్డీ వాళ్ళు వేరే దేశానికి వాళ్ళు అప్పిస్తూ ఉంటారు. అప్పించిన వాళ్ళు వేరే దేశానికి మరొక ఒక ఆఫీస్కి కానీ ఒక దానికి ఏదైనా వడ్డీకి వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బు ఏం చేస్తుంటే ఇతర రాష్ట్రాలకు పంపించి వాళ్ళు డబ్బు ఏం చేస్తుంటే వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు వడ్డీ లాభం చేసుకుంటా ఉంటారు. అంటే నీ వడ్డీకి నీ సహోదరుని బ్రతకాలంటే నీ దగ్గర ఉన్న సొమ్ము ఏం చేస్తుంటే వాళ్ళకి పెట్టుబడిగా పెడతా ఉంటానని మనకి తెలియజేస్తున్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే ఒక మాట మనం చదువుకుందాం.
కీర్తన గ్రంథము 15వ కీర్తన 5వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధులు చెడుపుటకై వాడు లంచము పుచ్చుకోడు. ఈ ప్రకారము చేయవారు ఎన్నడూ కలల్చబడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ద్రవ్యమును వడ్డీకి ఇవ్వరు. అంటే ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు వడ్డీకి ఇవ్వరు. మరి ఎలా ఇవ్వాలంటే వడ్డీకి ఇవ్వకుండా మరి ఎట్లా వస్తాడు డబ్బులు అంటే ఇక్కడ చెప్తామాట. అదే వారి ద్రవ్యంలో వడ్డీకి ఇవ్వడు, నిరపరాధుని చెరపటుకై లంచము పుచ్చుకోడు. వడ్డీకి ఇవ్వకూడదు కానీ చేబదులుగా ఇవ్వచ్చు. అర్థమవుతుందన్నమాట. చేబదులుగా ఇవ్వచ్చు. 5,000 రూపాయలు ఇచ్చి అమ్మా ఎప్పుడు ఇస్తామంటే నేను 2 నెలలకు ఇస్తాను, 3 నెలలకు ఇస్తాను అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఉంది. వడ్డీకి ఇవ్వకూడదు కానీ చేబదులుగా ఇవ్వచ్చు. అంటే చేబదులు అంటే ఏంటి? నేను 5,000 రూపాయలు ఇస్తే ఆ 5,000 మళ్ళీ 2 నెలలకు ఇస్తాం, 3 నెలలకు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఆ 5,000 నువ్వు తీసుకోవాలి. చెప్పిన టైంకి ఇవ్వాలి కానీ మళ్ళా ఎక్స్ట్రా రోజులు మళ్ళీ పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పిన టైంకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? చెప్పిన నేను ఏమన్నానంటే అది ఎంత భాగ్యం. చెప్పిన నేను ఏమన్నానంటే అంటే నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇస్తా అని చెప్పేసి నమ్మకం ఉండబట్టే కదా నువ్వు ఆ డబ్బులు చేబులుగా తీసుకున్నావు. అందుకే చెప్పిన టైంకి మనం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తారు, వాళ్ళకు కూడా డబ్బులు అవసరం అనేది ఉంటది. అర్థమవుతుంది అన్నమాట. ఆమె దగ్గర నువ్వు 5,000 రూపాయలు అనేది తీసుకున్నప్పుడు ఆమెకి ఎంత అవసరం తీసుకుందో నీకు కూడా అవసరం అనేది ఉంటది. ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తావు, అవునా కదా? ఇప్పుడు నేను 5,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తా. చెప్పిన టైం అయిపోయింది, 2 నెలలు 3 నెలలు అయిపోయింది, వస్తుంది చెప్పేసి పాప ఆశతో ఎదురు చూస్తూ ఉంటాము. అవేం చేస్తున్నాయి? అందరూ డబ్బులు ఇవ్వలేనా అంటారు. మళ్ళీ ఇంకో 2 నెలలు మళ్ళీ పొడిగిచ్చింది, అవునా? ఇంకా ఏం చేస్తా? ఇంకా ఇచ్చినప్పుడు తప్పదు లేక సరేనమ్మా నేను ఇష్టం మనం ఇచ్చినప్పుడే నేను తీసుకుంటా ఉంటా, అవునా? ఇవన్నీ మనం జరుగుతూ ఉంటాయి, అన్ని లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సరే ఏం చేస్తామంటే సరేనమ్మా నువ్వు ఇచ్చినప్పుడే నేను తీసుకున్నాను, తప్పుంటే ఇంకా ఏం చేస్తాను? అప్పుడు ఏం చేస్తాడు? వేరే వాళ్ళ దగ్గరికి మళ్ళీ తీసుకుంటా. అప్పుడు ఏం చేస్తాడు? వేరే వాళ్ళ దగ్గరికి మళ్ళీ తీసుకుంటా. ఏమండి మరి ఇట్లా వేరే నాకు ఇవ్వాలి, మాకు 5,000 సహాయం చేస్తాం అన్నప్పుడు ఆయన సహాయం చేసినప్పుడు మళ్ళీ ఆ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు అక్కడికి ఇచ్చేస్తాం. ఇలాగా డబ్బులు అనేది చాలా డేంజర్ అనేవి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పాట విషయంలో డబ్బులు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రం మీకు నెహెమీయా గ్రంథము గమనించినట్లయితే నెహెమీయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం కూడా మాట చదివితే అక్కడ కూడా అక్కడ మాట్లాడుతుంది. ఆ మాటను కూడా మనం చదువుకున్నాం. నెహెమీయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం కూడా ఒక మాటను మనము చదువుకున్నాం. 5వ అధ్యాయము నెహెమీయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం ఒక మాటను మనము చదువుకున్నాం. ఏబు గ్రంథం పక్కనే ఉంటుంది. ఏబు గ్రంథం పక్కన లేకపోతే అజ్రా గ్రంథం పక్కన ఉంటుంది, పక్కన ఆనుకుని ఉంటుంది. అజ్రా గ్రంథం పక్కన ఏబు గ్రంథం పక్కన మధ్యలో ఉంటుంది. 5వ అధ్యాయము 7వ వచనం. ఏబు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. నెహెమీయా గ్రంథం ఏబు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. అంతటా నాలో నేను యోచన చేసి ప్రధానము అధికారమును గద్దించి మీరు మీ సహోదరి యొక్క వడ్డీ పుచ్చుకుని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాధ్యములో వారిని గూర్చి చలము. సో ఇక్కడ నెహెమీయా అక్కడ మాకు బాధపడుతున్నాడు. ఇదిగో మీరు ఎందుకు అధికారుల దగ్గరికి వెళ్ళారు? అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు వడ్డీ తీసుకుంటున్నారని వాళ్ళు నెహెమీయా వాళ్ళని హెచ్చరించారు. అధికారులతో మాట్లాడారు. సమాధి మందిరంలో కూర్చొని ఉండి వాళ్ళ అధికారులతో వాళ్ళని గద్దించారు. మీరు ఇలా బైబిల్ ప్రకారం మీరు ఇలా చేయకూడదు, ఇలా వడ్డీ తీసుకోకూడదు, ఇలా మీరు ఇలా చేయకూడదు, ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు అని చెప్పేసి నెహెమీయా అధికారులని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నారు. మీరు మీ సహోదరు యొక్క వడ్డీ పుచ్చుకొనిస్తున్నారని వారిని ఆటంక పరిచారు. వాళ్ళు సమాజంలో కూడి వాళ్ళని ఆటంకపరిచారు. ఎవరంటే నెహెమీయా వాళ్ళని ఆటంకపరిచామని గద్దిస్తున్నారు. ఇలా చేయకూడదని చెప్పేసి వాళ్ళ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నారు.
అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అక్కడ సామెతలు 28 అధ్యాయం 8వ వచనం కూడా గమనిస్తున్నది. అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాటను మనం చదువుకున్న సామెతల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం కూడా ఒక మాట చదివినట్టు అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. ఆ మాట మనము చదువుకుందాం. 28వ అధ్యాయము 8వ వచనం. వడ్డీ చేతను గర్భము చేతను ఆస్తి పెంచుకునేవారు దరిద్రులు కనిపోవాలి వారికి దానిని కూడబెట్టును. చూసారా, వడ్డీ చేతను గర్భము చేతను ఆస్తిని పెంచుకునేవారు పేదలను కరుణించుడు. పేదలను ఏం చేస్తారంట? కరుణింపడు. చూడండి, వడ్డీ చేత చాలా మంది గర్భమై చాపాల చేత లాభం పెంచుకుంటారు, ఆస్తులు పెంచుకుంటారు. వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు అనేకమైన విధములుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆస్తులు పంచుకుంటారు, వడ్డీలు పెంచుకుంటారు. అంటే నువ్వు అలాగా చేయగల వడ్డీకి ఇవ్వగల దుర్మార్గం చేత ఆస్తిని పెంచుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. పేదవాళ్ళని కరించేవారు లేరు. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తున్నట్టు చూడండి, మనం గమనిస్తున్నట్టే యేసుల గ్రంథము 18వ అధ్యాయము మనం గమనిస్తున్నట్టే 28వ అధ్యాయము 18వ అధ్యాయం క్షమించండి యేసుల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం గమనిస్తున్నట్టు అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకున్నాం. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. యేసుల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభము చేపట్టుటయు ఈ వాళ్ళకు కీలు చేసిన ఎడల వారు బ్రతుకునా ఆ బ్రతకడు. హేవి క్రియలన్నీ చేసిన కనుక అకస్మాత్తుగా వారికి మరణ శిక్ష విధింపబడును. చూసారా, ఇక్కడ 18వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే ఇదిగో అప్పు వడ్డీ ఇచ్చి పుచ్చుకున్నవాడు లాభము చేపచ్చువాడు ఈ మొదట క్రియలు చేసిన వాడు బ్రతకడు ఈ హేవు చేత చేసిన వాడు కనుక వాడు అహక్షముగా వారికి మనశిక్ష విధింపబడును. వారు ప్రాణముకు వారే గురి తెచ్చుకుంటాడు కనుక. చూడండి, వాడు అకస్మాత్తుగా వాడు మరణిస్తాడు, వాడు బ్రతకడు, వాడు ఆయుష్ తగ్గిపోద్ది. ఎవరైతే వడ్డీకి చేస్తారో, వడ్డీ వ్యాపారం చేస్తారో, ఎవరైతే దుర్భంగా ఆస్తులు పెంచుకుంటారో, ఎవరైతే వడ్డీ వ్యాపారాలు చేస్తూ వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే వారు మరణ శిక్ష ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు త్వరగా బ్రతకరు. 100 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు తక్కువగా బ్రతికే వాళ్ళు ఉంటారు. వారి ఆయుష్ తగ్గిద్దని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. అందుకని మనం ఏం చేయాలంటే వడ్డీకి ఇచ్చేటప్పుడు మనం ధర్మమైన వడ్డీకి ఇవ్వాలి, కానీ అన్యాయమైన వడ్డీకి మనం ఇచ్చేవారికి మనము ఉండకూడదు. చాలా మంది బ్యాంక్ వాళ్ళు వడ్డీకి ఇస్తూ ఉంటారు. ఎంత బ్యాంక్ వాళ్ళు ఇచ్చే వడ్డీకి? పావల వడ్డీకి ఇస్తారు, రూపాయి పావల వడ్డీకి ఇస్తారు. ఎంత వడ్డీ? రూపాయి పావల వడ్డీకి ఇస్తారు. వాళ్ళు 1,00,000 రూపాయలకి 3 నెలలకు ఒకసారి వాళ్ళు ఎంత ఇస్తారంటే వడ్డీ వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఎంత ఇస్తారు? 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎంత ఇస్తారు? 1,00,000 రూపాయలకి 5,000 ఎంత ఇస్తారు మొత్తానికి 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటారు. వడ్డీ ఎంత పడేది చెప్పేసి 1,00,000 రూపాయలకి వాళ్ళు చెక్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు 5,000 అంత వడ్డీ వేస్తారు. ఎంత వేస్తారు వాళ్ళు వడ్డీ? అదే వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 1,00,000 రూపాయలు అదే 1,00,000 రూపాయలు తీసుకుని అనేక మంది వడ్డీకి ఇస్తూ ఉంటారు. డోక్రా అని, స్పందనాన్ని ఎన్ని వడ్డీకి ఇస్తాం, ఎన్ని వాళ్ళు ఫిక్సల్ చేసిన డబ్బే వాళ్ళు తెచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే స్పందనాలు ఎన్ని ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, రొటేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళేమో 1,00,000 రూపాయలు 5,000 రూపాయలు వడ్డీ ఇస్తే వీళ్ళే 1,00,000 రూపాయలకి 20,000 రూపాయలు 15,000 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. 20 మందికి అట్లా డోక్రా గ్రూప్ గా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా వడ్డీ పెంచుకుంటారు. అంటే దానినే వడ్డీకి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంత మాత్రమే ఒక శివుడు వాక్యం గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే ఒక మాట చదువుకున్న మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం కూడా
ఒక మాటను మనము చదువుకున్నాం. 10వ అధ్యాయము 21వ వచనం మార్కు సువార్త. యేసు అతన్ని చూచి ఆయన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. చూడు, ఒక ఆస్తిపరుడు ఉన్నాడు, ఎంతో ఒక ఆస్తిపరుడు, ఎంతో గొప్పవాడు. అతని వ్యక్తి ఒక యవనస్తుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నిత్య జీవం పొందినప్పుడు నేను ఏమి చేయాలని అడిగినప్పుడు, ఇదిగో నీ పొరుగువాడిని ప్రేమించాలి, నువ్వు ఇలాగ 10 కీలు నువ్వు చేయాలన్నప్పుడు, అయ్యా నాకు ఇంకా నాకు ఏది కొలువుగా ఉన్నప్పుడు అన్నప్పుడు, అయితే నీ ఆస్తి నమ్మి పేర్లకిచ్చి నన్ను వెంబడించుము, పరలోకములో నీకు ఆస్తి ఉన్నదని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నీ వ్యర్థము. నీ ఆస్తి ఎక్కడ పుచ్చుకోవాలి, ఎక్కడ సంపాదించుకోవాలంటే పరలోకములో ఆస్తిని సంపాదించుకోవాలి. అంటే నిత్య జీవంలో నీకు ఆస్తులు సంపాదించుకోవాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నీ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం ఏది తీసుకుని వెళ్ళలేము, ఏది తీసుకుని రాలేము. కాబట్టి ఒక యవనస్తులు చదువుతున్నప్పుడు ఈ ఆస్తిని పేర్లకు ఇచ్చేస్తుంది, వెంబడించమని ప్రభు యేసుక్రీస్తు వారు అతనికి స్పష్టంగా చెప్పాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే మత్తయి సువార్త, మనం గమనిస్తున్న లూకా సువార్త 19వ అధ్యాయము 23వ వచనం కూడా గమనిస్తే అక్కడ కూడా ఒక మాట ఉంది. ఆ మాటను మనం చదువుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 23వ వచనం కూడా ఒక మాట చదివితే అక్కడ కూడా ఒక మాట ఉంది. 19వ అధ్యాయము 23వ వచనం, నీవెందుకు నా సొమ్ము సహకారుల యొక్క ఉంచలేదు, అట్లు చేస్తూ ఉండి నెలలా నేను వచ్చి నేను వడ్డీతో దాన్ని తీసుకుంది కదా అని వారితో చెప్పు. ఇక్కడ యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నాడు. నువ్వెందుకు నా సహోదరు యొక్క నువ్వు ఎందుకు అతని యుద్ధ ఉంచలేదు, నా సొమ్ము అతని దగ్గర ఎందుకు నువ్వు ఇవ్వలేదంటే, సహకారి అంటే ఎవరంటే వ్యాపారస్తుడు. సహకారి ఎవరు? వ్యాపారస్తుడు. ఇది ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నేను వ్యాపారం చేయడానికి నా సొమ్ము అతని దగ్గర నేను ముంచినప్పుడు అతను వడ్డీ తీసుకోకుండా అతను ఏం చేస్తాడంటే వ్యాపారాన్ని పెంచుకున్నాడు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. అప్పుడు నేను వచ్చి నేను వడ్డీతో సహా అతని దగ్గర నేను వసూలు చేస్తా అన్నాడు. అంటే నీ యొక్క సొమ్ము ఎవరి దగ్గర ఇవ్వాలంటే వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర మనం సొమ్ము ఇచ్చినప్పుడు దాన్ని రెట్టింపు చేసి మనకి న్యాయ వడ్డీగా ఇచ్చేవారుగా ఉంటాడు. అందుకని ప్రభు వాక్యం సెలవుస్తుంది, సాహుకారి అతని నా సొమ్ము నేను ఎందుకు ఉంచలేదని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అక్కడ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అప్పులకు పోటబడి వారితోను శాలకము. 22వ అధ్యాయం 26వ వచనం చదువుకోండి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్టే అక్కడ అన్నమాట ఏంటంటే, నీ చేతిలో చేయి వేడి వారితో, అప్పులకు పోటబడి వారితోను శాలకము. ఆ కింద వచనం మనం చదువుకున్నాం. చెల్లించుటకు నీ వద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు కూడా తీసుకొని పోనీయారా. చూసారా? మనం గమనించినట్టయితే నీవు చెల్లించుటకు నీ వద్ద ఏమి లేనప్పుడు, ఏమి లేకున్నప్పుడు నీ పరుపు కింద నీ క్రింద పరుపు తీసుకొని పోలేయాలా. నీ వద్ద నీకు డబ్బులు లేవు, నువ్వు అప్పు చేస్తావు, అప్పుడు పాలైపోయావు, నీ వద్ద దగ్గర ఏమి లేదన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు పడుకున్న పరుపు కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడు? నువ్వు పడుకున్న పరుపు కూడా తీసుకుని వెళ్ళిపోతే నీకు అర్థమైందంటే డబ్బులు లేకపోతే నీ ఇంట్లో ఉన్న సామాన్లు పోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట నీ మాట. అసలు ఈ మాట చదివితే అసలు ఎవరన్నా అప్పులు చేస్తారా? అసలు ఎవరన్నా అప్పు చేయడం ధైర్యం సాహసం చేస్తాడా? నీ పరుపు కూడా ఎత్తుకొని పోనీయాలా.
ఎట్టా ఎలాగా ఏంటి నీ పరిస్థితి ఏంటి? అయ్యా నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు అయ్యా నా దగ్గర ఏం లేదు, నేను ఇవ్వలేనా అన్నప్పుడు ఏం చేస్తాడంటే నీ ఇంట్లో సామాన్లు తీసుకుని వెండి బంగారం అన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఎంతైతే చెల్లించాలో అంతకంతగా రెట్టింపుగా అతను తీసుకెళ్తాడు. వడ్డీతో సహా నీ పరుపు కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. దయ లేదు, కనికరం లేదు, ప్రేమ లేదు, ఏమి లేకుండా వడ్డీతో సహా నీ ఇంట్లో పరుపు కూడా సామాను కూడా ఏది లేకుండా తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ మాట చెప్తే ఎవరన్నా వారం వడ్డీలకి ఎవరన్నా అప్పు చేస్తారా? నెల వడ్డీలకి ఎవరన్నా చేస్తారా? అప్పు చేయాలంటేనే భయము, భయపడాలి. లెక్క అప్పు చేస్తేనే భయం ఉండాలి, భయపడాలి అతడు. కాబట్టి ఇప్పుడు ఏమి నీ ఇంట్లో విలువైన లేకపోయినా సరే నీ ఇల్లు స్వాధీనం చేస్తాడు, నీ స్థలాన్ని స్వాధీనం చేస్తాడు. నువ్వు చెల్లించవలసిన ప్రతి రూపాయి కూడా నీ ఇల్లు అమ్మినా సరే నువ్వు అక్కడికి ఇవ్వాలి, కట్టాలి. అవసరమైతే ఇల్లు కూడా వదిలిపెట్టుకుని వెళ్ళిపోవాలి, పారిపోవాలి. కాబట్టి ఎందుకు నేను ఈ మాట చెప్తుంటే క్రైస్తవులు వడ్డీకి వచ్చా, అప్పు చేయవచ్చు అంటే వడ్డీ తీసుకోవడం దేవుని వాక్యం స్పష్టంగా మనం తెలియజేస్తున్నమాట. మనం వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు, చేయబోదు మనం ఇవ్వాలి, కానీ వడ్డీ అనేది మనము ఇవ్వాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ వరకు మనం సిద్ధపడతాం, మనం పరిశ్రమ తీసుకుంటాం, ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కొరికి మనం సిద్ధపడతాము, ప్రార్థన చేస్తున్నాం. తల్ల వచ్చండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మనం తీర్మానం చేస్తున్నాం. ఒకవేళ నువ్వు చిన్న చిన్న వాటిని నువ్వు అప్పులు చేస్తున్నావేమో పరిశోధించున్నాం ఒకసారి. ప్రభువా, అయ్యా నాకు ఉన్న దాంట్లోనే ప్రభా సమృద్ధి కలిగి మేము ఉంటాం ప్రభా. అయ్యా ఏది ప్రభా అప్పులు ఇస్తారు నేను, అయ్యా మేము పరిగెత్తకుండా ప్రభా ఉన్న దాంట్లో మేము అయ్యా సమృద్ధిగా ఉండేవారిగా ఉంటాను, సహాయం చేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధుల స్పష్టంగా మాకు తెలియజేస్తే ప్రభా, వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీ తీసుకోకూడదు అని ప్రభా మాకు తెలియజేసిన గొప్ప మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తాం ప్రభా. అయ్యా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ప్రతి మాటను బట్టి ప్రభా, సందేశం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తాం ప్రభా. అయ్యా నీ మాట సత్యము, నీ మాట ప్రభా రెండంచులని వారిని ఖడ్గమలాడదు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది అప్పులు చేసి ప్రభా చేర్చలేక ఊరిలో వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పరిశుద్ధుగా అప్పుల బాధ నుండి విడిపించను ప్రభా. వడ్డీని కట్టలేక నానా తిప్పబడుతున్న వాళ్ళని ప్రభా ఒక్కసారి మీరు కలకరించండి ప్రభా, దయ చూపించండి నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా గొప్ప కార్యాలు ప్రభా మీరు జరిగించండి ప్రభా. అయ్యా అప్పు ఇచ్చేవారిగా మేము ఉంటానికి సహాయం చేయండి. అప్పు ప్రభా చేసేవారిగా మేము ఇతరులకి మేము చెయ్యి చాపేవారిగా మేము ఉండకుండా ప్రభా, అయ్యా ప్రభా ఇతరులకి మేము ఆశీర్వదకరంగా మేము ఉండేవారిగా ఉంటానికి సహాయం చేయండి. స్తోత్రాలు ప్రభా. అయ్యా గొప్ప దేవా, కనికరమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. అయ్యా విని బిడ్డ హృదయాల్లో మీరు నీరు కట్టి మీరు ఫలపరిచేయండి ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ వాక్యం విని బిడ్డ హృదయాలను నీరు కట్టి మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తల వచ్చి ప్రార్థన చేస్తున్నాం.